అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించదని అపోస్తలులను యూదయందంతటున్న సహోదరులను వినిరి. 2వ వచనం. పేతురును యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు. 3వ వచనం. నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తూని అతనితో వాదం పెట్టుకొనిరి. 4వ వచనం. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. 5వ వచనం. నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయుండగా ప్రవచనైతిని. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగెను. అది ఏమనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి కిందికి దిగి నా యొద్దకు వచ్చెను. 6వ వచనం. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. 7వ వచనం. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని యొక్క శబ్దం నాతో చెప్పుట వెంటనే. 8వ వచనం. అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి ఏదియు నా నోట ఎన్నడూను పడలేదని చెప్పగా. 9వ వచనం. రెండవ మారు ఆ శబ్దం ఆకాశం నుండి దేవుడు పవిత్రం చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చాను. 10వ వచనం. ఇలాగ ముమ్మారు జరిగాను. తర్వాత అదంతా ఆకాశంలో తిరిగి తీసుకొని పోబడాను. 11వ వచనం. వెంటనే కైసరియా నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుష్యులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. 12వ వచనం. అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. 13వ వచనం. అప్పుడతడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అని మార్పేరుగా సీమోనును పిలిపించుము. 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటలోన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపాను. 15వ వచనం. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగను. 16వ వచనం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టి దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. 18వ వచనం. వారు ఈ మాటలు విని మరేమియో అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. 20వ వచనం. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. 21వ వచనం. ప్రభు హస్తం వారికి తోడైనను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తటి తిరిగిరి. 22వ వచనం. వారిని గురించిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియ వరకు పంపిరి. 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొని వలనని అందరినీ హెచ్చరించెను. 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. 25వ వచనం. అంతటా అతడు సౌలును వెతుకుటకును తర్సానకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చెను. 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. 28వ వచనం. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. 30వ వచనం. అలాగన చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. 30వ వచనం. అలాగ చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ప్రైజ్ ది లార్డ్.